అజయ్ గీత గీత ఏంటి అలా ఉన్నావు? ఏంటి అజయ్ వెళ్ళిపోయాడు అనుకుంటున్నావా? తనే ఊరికి వెళ్ళిపోలేదు తెలుసా. ఇదిగో ఈ లెటర్ రాసి మరి వెళ్ళాడు. గీతకి నా వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేనే సాల్వ్ చేయాలి, చేయగలను నమ్మకం కూడా నాకుంది. ఇదిగో 1 వీక్ లో వచ్చేస్తాను రాసి మరి వెళ్ళాడు. చూడు కాస్త చదువుతాను. ప్రియాతి ప్రియమైన గీతకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు క్షమించు. చూసావా పాప ఎంత ఫీల్ అవుతూ రాశాడో. గీత ఓ మై గాడ్ ఒళ్ళు కాలిపోతుంది. ఎందుకు చేసావు ఈ పని? అసలు నీకు మనసు ఎలా ఒప్పిందే? కొండను కదా అనుకుంటేటానా? అరే తన మంచిది కాబట్టి సరిపోయింది, లేకపోతే పట్టకం కొడితే పుట్టుకుని పోయాను పెచ్చమవా. పాపం తనేదో ప్రాబ్లమ్స్ లో ఉంది కదా అని మన ఊరు తీసుకొస్తే గెస్ట్ ని జాగ్రత్తగా చూసుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ లేదు. ఇడియట్ వస్తావు నీకంటే అజయ్ గడ 1000 రెట్లు బెటరే. అరే తను ఎంత మంచిది తెలుసా? నువ్వు మేడకి దూకేస్తానన్న ఇలా చెప్పేస్తే. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? బికాస్ ఐఎమ్ సో ఎక్స్ప్రెసివ్. ఆగా ఎంత పొగరే నీకు! ఇంత పెద్ద మనిషిని నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావా? చంపేస్తా నేను. అంటే అది ఇందాక కుట్టింది చీమేది. ఏయ్ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఇక మళ్ళీ కానీ ఇది రిపీట్ అయిందో